నమస్తే అందరికీ. జస్ట్ ఇప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని ఇవాళ సాటర్డే ఆఫ్ మనకి, సేమ్ యాజ్ యూజువల్ సాటర్డే సండే ఆఫ్. సో ఇప్పుడు ఏం చేద్దామని అంటే తిందాం అంతే, ఏం చేసేది లేదు. సో ఫస్ట్ ఏదన్నా మీట్ తీసుకుందాం. నేను మీట్ అయితే కామన్ నాకు ఎవ్రీడే. దాంతోపాటు ఇవాళ నేను మా అత్తమ్మతోటి పప్పు కుక్ చేపిద్దాం అనుకుంటున్నా, దోసకాయ పప్పు. దాంతోపాటు ఏదైనా ప్రోటీన్ కూడా కావాలి, అందుకనే ఇప్పుడు నేను మీట్ స్టోర్ పోయి ఏదైనా ప్రోటీన్ తీసుకుంటా. ఫస్ట్ ఏం ప్రోటీన్ లైక్ చూద్దాం, అక్కడ పోయిన తర్వాత నాకేం నచ్చుతుందో. లైక్ లాస్ట్ టైమే మనం మటన్ వండుకున్నాం కదా, ఈసారి వేరే మటన్ కాకుండా వేరేది ఏదైనా కుక్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు నా మైండ్లో అయితే ఏం లేదు, బట్ అక్కడ పోయిన తర్వాత అవన్నీ కనబడతాయి కదా, ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది తీసుకుంటా. ఈ పోయే గ్యాప్లో కూడా నేను ఆలోచించుకుంటా ఏం తినాలని. పప్పు అయితే కామన్, దాంతోపాటు ప్రోటీన్ కూడా ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి నేను ఏదైనా మీట్ తీసుకుంటా. ఫస్ట్ అయితే అక్కడికి పోదాం. అక్కడికి పోయి మీట్ తీసుకొని సేమ్ యాజ్ యూజువల్గా మా అత్తమ్మ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని ఒక వీడియో పెడతా. బట్ ఇవాళ యూజువల్గా మేము మా అక్క ఫార్మింగ్ చేస్తాం, లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. సో అక్కడ దోసకాయ చెట్లు పెట్టింది మా అక్క. అక్కడ కొన్ని దోసకాయలు ఉన్నాయి, దాన్ని మనమే కోసుకొచ్చి మనమే కుక్ చేసుకుందాం. అంటే మనం వండించుకున్న ఫుడ్ మనమే తింటున్నాం. సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళి మనం అంతా చేసుకుందాం. లెట్స్ గో దేర్. ఈ ఒహాయలా వెదర్ ఏందో కానీ లాస్ట్ ఒక 1 వీక్ నుండి అసలు వాన సంపుతుంది. అసలు వెదర్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. సడన్గా వాన పడుతుంది, సడన్గా ఎండ కొడుతుంది, మబ్బులు ఉంటాయి, అసలు అర్థమే కాదు. మీకు ఇప్పుడు చూపిస్తే ఎట్లా పడుతుందో వాన బయట. అంటే నేను జిమ్కి పోయినప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది ఇంతవరకు ఆగలేదు. జస్ట్ ఇప్పుడు కూడా కొంచెం పడుతుంది, ఇప్పుడిప్పుడే ఆగుతుంది. చూపిస్తాను మీకు కూడా, చూడండి ఒకసారి. టు బి హానెస్ట్గా చెప్తున్నా, నేను యాక్చువల్గా వర్షం చూపిద్దామని చెప్పి నేను కెమెరా ఆన్ చేస్తే ఈ వర్షం తగ్గిపోయింది. లైక్ లైట్గా పడుతుంది, బట్ మోస్ట్లీ తగ్గిపోయింది. ఇక్కడ రోడ్డు వర్క్ అవుతుంది, సో రోడ్డు వర్క్ దగ్గర మెల్లగా పోవాలి మనం. ఇదంతా ఇట్లా పోనీయకుండా పెడతారు, స్లోగా పోవాలి. కన్స్ట్రక్షన్ వర్క్ లాగా ఇక్కడ మొత్తం 7 కాడికి అవన్నీ రెడ్ పెట్టేసి ఆపేస్తారు. మొత్తం క్లియర్ రూల్స్, ఫాస్ట్ కూడా పోవద్దు మనం. వచ్చేసినాం మీట్ స్టోర్కి. పోయి మీట్ తీసుకుందాం ఫస్ట్. ఈడ కారు మలుపుతున్నా, ఈ కారు అయితే క్రేజీ ఉన్నాడు. నేను ఇట్లా మలుపుతున్నా, వీడు వెనకాలంగా ఓడొస్తున్నా కూడా చూస్తలేడు, డోర్ తీసేసినాడు. జస్ట్ మిస్. ఇద్దరు అట్లే, వెనకలోడు ముందు ఇద్దరు అట్లే ఉన్నారు. చలో కొంచెం వాన తగ్గింది, ఇప్పుడే లోపలికి పోదాం. పోయి ఫస్ట్ చూసి ఏం తీసుకుందాం చూద్దాం. ఫిష్ ఉంది కానీ ఫిష్ నాకు అంత నచ్చదు. ఇవన్నీ మీట్సే. ఏం తీసుకుందాం? యాక్చువల్గా మటన్ లివర్ ఉంటే మటన్ లివర్ తీసుకుందాం అనుకున్నా, కానీ లేదు కదా. సో విల్ గో విత్ చికెన్ ఐ గెస్, ఆర్ ఎల్స్ గిజార్డ్స్ తీసుకుందామా? చికెన్ తీసుకుందాం. రెడీ? వెరీ స్ప్రెడీ. ఇప్పుడు మీకు ఒక బుల్లెట్ బాటిల్ చూపిస్తా, క్రేజీ ఉంది అసలు. ఇది బుల్లెట్ బాటిల్, లైక్ వాటర్ పోసుకొని వాడతారంట. చూడు, ఇది యాక్చువల్గా చిన్నగా ఉండాలి బుల్లెట్, కానీ ఇంత పెద్దగా ఉంది వాటర్ బాటిల్. చికెన్ కట్ చేపిస్తున్నాం.
కొంచెం బిజీ ఉంది. సో వాళ్ళు అయిపోయిన తర్వాత మనం తీసుకొని వెళ్ళిపోదాం. మీకు చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా బోన్లెస్ థైస్ అంటాం. కనబడుతుందా? ఇది కంప్లీట్ బోన్లెస్ చెస్ట్, ఇది ఓన్లీ లెగ్స్, అండ్ అట్లనే ఇది హోల్ చికెన్ అంటాం దీన్ని. ఇది ఆర్గానిక్ ఇక్కడ ఉన్నాయి. సో ఇట్లా మనకి డిఫరెన్షియేట్ ఉంటాయి ఇక్కడ. మనం మనకి ఇష్టం హోల్ చికెన్ కావాలంటే హోల్ చికెన్ తీసుకోవచ్చు, ఇట్లా సపరేట్ కావాలంటే సపరేట్ కూడా తీసుకోవచ్చు. యూజువల్గా ఎన్ని టైప్స్ ఉంటాయంటే లెగ్ క్వార్టర్స్ అని ఉంటాయి, లెగ్స్ అని ఉంటాయి, చెస్ట్ అని ఉంటుంది, హోల్ చికెన్ అని ఉంటాయి. సో ఇట్లా తీసుకోవచ్చు. ఇవి గిజాట్స్, ఇవి కూడా కొన్ని తీసుకోపోతున్నాను ఇప్పుడు. ఇవి గుర్తున్నాయా చిన్నప్పుడు కోకోనట్ చాక్లెట్లు ఉంటుండే కదా, కొబ్బరి చాక్లెట్లు, లైక్ 1 రూపీకి 4 అట్లా వస్తుండే. ఆ చాక్లెట్లు ఇప్పుడు ఇంట్లో కనబడ్డాయి ఇక్కడ. అండ్ అట్లనే మనం ఇంటికి పోయే ముందు ఒకటి తీసుకుందాం, పుదీనా అండ్ కొత్తిమీర ఒకటి తీసుకుందాం, 2 తీసుకుందాం. ఇది నేను తీసుకుంటున్నా జస్ట్ కంప్లీట్ వితౌట్ బోన్. ఇది నేను కుక్ చేసుకుంటా ఇవాళ. నాకు ప్రోటీన్ కావాలి, సో అందుకని నేను జస్ట్ ప్రిఫర్ చేస్తా. సో చికెన్ అండ్ కొత్తిమీర పుదీనా తీసుకొని ఇంటికి పోదాం. పోయే ముందు ఒక కుల్ఫీ తీసుకుపోదాం. యాక్చువల్గా మా మావ తిన్నాడు, అది బాగాలేదంట. వాన అయితే తగ్గింది ఇప్పుడు, కానీ స్టిల్ క్లౌడ్స్ ఉన్నాయి, కొంచెం కొంచెం వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోదాం మనం ఫస్ట్. ఇప్పుడైతే స్టార్ట్ అయినా. సో అక్కడికి పోయే ముందు దారిలో ఒకరికి రైస్ బ్యాగ్ ఇచ్చేసి మనం మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుదాం. ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసుకొని ఐ విల్ ట్రై టు గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లెట్స్ గో. ఒక చిన్న డయట్ పెప్సీ తీసుకుందాం. ఇది తీసుకొని ఇంకా మొత్తం ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ పొద్దున్న నుంచి ఏం తినలే. వాన అయితే ఆపుతలేదు, పడుతూనే ఉంది. చలో లెట్స్ గో. వెదర్ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. లైక్ ఫుల్ వర్షం పడ్డది కదా, రిఫ్లెక్షన్ ఇట్లా మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ కనబడుతుంది. ఇప్పుడే కొంచెం కొంచెం మబ్బులు పోతున్నాయి అనుకున్నా కూడా పోతలేవు, అట్లనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మా అత్తమ్మ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మై ప్లాన్ ఈస్ టు కుక్ అండ్ ఈట్. ఎందుకంటే మార్నింగ్ తినలే నేను. ఆడ పోయి చికెన్ కుక్ చేసుకొని దాంతోపాటు ఒక వెజ్ కర్రీ తినాలి కదా, అది కూడా చేసుకుందాం. నేను ట్రాఫిక్ ఉండదు కదా అని నేను ఈ రూట్కి వస్తే, ఈ రూట్లో ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు మనకి. ఈడేందిరా అని అంటే ఇంత పెద్ద లైన్ ఉంది. ఇంకా నేను పోయినట్టే టైంకి తొక్క. ఇంకో రూట్ ఉంటుంది హైవే, అది ఈ టైంలో వాన పడుతుంది కదా, రోడ్ బిజీగా ఉంటుంది, చాలా సిగ్నల్స్ కూడా ఉంటాయి. నాకు నచ్చదు ఆ రూట్లో పోడు. నేను ఈ రూట్లో ట్రాఫిక్ ఉండదని ఎక్స్పెక్ట్ చేసి వస్తే చూడు ఎంత దూరం ఉంది, 1 మైల్ వరకు ఉంది. ఓకే, ఏం చేయలేము, ఇంకా మూవ్ అవుతుంది, పోదాం ముందరికి. ఇప్పుడే వచ్చిన తీసుకొని లోపడిపోదాం. చూసి ఎండ పడుతుంది, అబ్జర్వ్ చేసిరా. అంతే వెదర్ ఇట్లనే రకరకాలుగా వేస్తుంది ఇక. సరే లోపలికైతే పోదాం. చిన్నోడు లేడు, స్కూల్ పోయిండా? ఓకే. మా అత్తమ్మ దొండకాయ వేస్తుంది. మా మామకి నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది యాక్చువల్గా, అది ఇవ్వడమే మర్చిపోయాను, లోపలనే ఉంది. ఒర్రే మొత్తం కరిగిపోయింది. ఇదే ఐస్ క్రీమ్ అలా తీసుకున్నాం కదా, మొత్తం కరిగిపోయింది. కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం.
కరిగిపోయింది మామ ఇది. మొత్తం ఇడ్లీ చేసింది బ్రేక్ఫాస్ట్. చాలు చాలు చట్నీ చేయలే. మా అత్త చట్నీకి ఫేమస్, మస్తు చేస్తుంది. చలో ఇంకా తిందాం. మీకు చెప్పినా కదా బ్యాక్ యార్డ్లో వెజిటేబుల్స్ ఉన్నాయని. దోసకాయలు యాక్చువల్గా పప్పు చేసుకుందాం అనుకున్నాం కదా, దోసకాయ పప్పు చేసుకుందామని. ఇక్కడ దోసకాయలు ఉన్నాయి కదా, దీంతో చేసుకుందాం ఇవాళ. ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. దోసకాయ చెట్టు ఉంది, ఆనంకాయ చెట్టు ఉంది, బెండకాయ చెట్టు కూడా ఉంది. ఒక్క నిమిషం. బెండకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఓన్లీ 3 రకాలు ఉన్నాయి: బెండకాయ, దోసకాయ, ఆనంకాయ. నాకు తెలిసి సొరకాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటా. చాలా ఉన్నాయి, ఐ మీన్ చిన్న చిన్న పిందెలు ఒక కనబడుతున్నాయా, అట్లా చాలా ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు మనం తెంపుకుందాం కొన్ని. నేను మా అత్తమ్మ వాళ్ళని అడుగుతున్నాయి, ఇది తీసుకోవాలి. ఒకటి చాలా, ఒక్కటి చాలా తెంపుతా కానీ ఒక్కటే చాలా అంటున్నా. 3 ఉన్నాయి, ఒకటి చాలా. ఇదే ఎర్రగా ఉందంట. మా అత్తమ్మ వాళ్ళు ఏది ఎర్రగా ఉంటే అది తెంపమంటారు. సో ఇది తెంపుదాం. గట్టిగా ఉంది, కత్తెర కావాలా? దీంతో పప్పు చేసుకుందాం ఇవాళ. దోసకాయ తీసుకొచ్చిన, మీన్ వైల్ చికెన్ కూడా కొంచెం కడిగి పెట్టుకొని ఆ దోసకాయ కట్ చేద్దాం. అట్లనే నేను గిజర్ట్స్ కూడా, ఐ మీన్ లివర్ కూడా తీసుకొచ్చిన, చికెన్ లివర్. ఇది ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. చికెన్ లో క్యాలరీ, ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే చికెను లివరు, కిడ్నీస్ కానీ, ఐ మీన్ హార్ట్ కానీ తింటే మంచిది కాదు అని అంటారు. బట్ ఇట్స్ వెరీ గుడ్ వన్. అట్లా యూజువల్గా మా అత్తమ్మనే అంటుండే, చికెన్ లివర్ తింటే చికెన్కి ఏమైనా రోగాలు ఉంటే అది ఆ లివర్లోకి వస్తుంది, ఆ లివర్ తింటే మనకు వస్తుంది అని. అట్లాంటివి ఏమి ఉండదు, ఇది మంచిగా తినొచ్చు. సో ఫస్ట్ ఇది పీల్ చేద్దాం. ఏంటి తెగుతలేదు? గిట్లా తీయనే మంచిగా ఉండదు. చిన్న గోయాలా పెద్ద గోయాలా? కాదు మరి ఇప్పుడు ఇది కట్ చేయాలా వద్దా? పప్పు తర్వాత మరి దోసకాయలు మరి మెత్త ఉడికితే తినేది ఎందుకు మరి దోసకాయలు? ఓకే
చాలా ఇట్లా ఇత్తులు ఉండాలా? చేదుంది చేదుంది దింజుడు ఒకసారి ఏంది ఇంత చేదుంది? ఒక్క కాయ తెంపమన్నావు, ఏది అది అది తెంపిన కాయ ఇంత చేదుంది. దోసకాయ అయితే లిటరల్గా చేదు ఉంది. సో ఇంకో దోసకాయ పోదాం. అయిందా కూర? అది దొండకాయ రెడీ. సో ఇలా దొండకాయ, పప్పు, చికెన్ 3. ఇది చేదు ఉంది. అండ్ ఇంకోటి కోసిన అది కూడా ఇంకా చేదు ఉంది. నాకు తెలిసి ఇక పప్పు క్యాన్సిల్ బ్రో. సీ యూ నెక్స్ట్ వీక్ చేద్దాం పప్పు. సో ఇవాళ ఓన్లీ చికెనే కుక్ చేసుకున్నాం. ఇది ఉంది కదా, ఇదే అండి చికెన్ సరిపోతుంది. పాటు సరిపోతా మరి ఇది అయిపోయిందంట. సో యా లైక్ చికెన్ కడుగున్నాం. అండ్ మిగతా అన్నీ మసాలాస్ రెడీ చేసి పెట్టింది మొత్తం యాజ్ యూజువల్ లాస్ట్ టైం లాగా. ప్రస్తుతానికి పోపేద్దాం. ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏమేమో కొన్ని మసాలాస్ వేసింది. అండ్ దాంతోపాటు కర్రీ లీవ్స్ వేద్దాం. ఏనా షాజీర్ వేసినాం. ఇంకా పెద్దనే ఉండను. ఆకు, ఇవేవా మరి ఏంది? పసుపు ఏమేవా? పుదీనా తెచ్చిన పుదీనా అదొద్దు, అది ఇప్పుడే వేయకు. వాటర్ వేసినాం మరి రాదు అట్లా. చాలు. కొంచెం అల్లం కూడా కొంచెం దీంట్లో ఆనియన్ వేసినాం. అసలు ముందే కదా ఆనియన్. చాలు. మళ్ళీ చికెన్లో వేసుకోవచ్చు. చలో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కొడుకు తండ్రి వాళ్ళు చికెన్ చేసిన కనపడుతుంది. వాళ్ళు మా అమ్మ చేస్తుంది. సో చికెన్ వేసేసిన. అండ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది ఆనియన్.
కొద్దిసేపు ఇది వాటర్ పోయేంత వరకు నేను ఆగుతాను యూజువల్గా. అప్పుడే కొంచెం ఈ స్మెల్ ఉంటుంది కానీ ఈ స్మెల్ అనేది పోతుంది. వాటర్ పోయిన తర్వాత నేను అల్లం వేస్తా. సో కొంచెం వాటర్ పోయిన తర్వాత వేద్దాం. ఈ బాక్స్ చూసిరా, ఇవన్నీ డిఫరెంట్ సైజ్ లైక్ హాట్ సాస్ కలెక్షన్ అంటే ఇవన్నీ లైక్ ఇవంతా స్పైసీ ఉంటాయి. యూజువల్గా మేము ఇక్కడ ఈ సాసెస్ ఉంటాయి, ఇవి టాకోస్లా కానీ ఏదన్నా ఫుడ్లా కలుపుకోవచ్చు ఇవి. సో ఇది మా బావల దగ్గర ఉంది. లైక్ ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మేబీ హవాయి నుంచి తీసుకొచ్చినట్టు వాళ్ళు ట్రిప్ పోతారు. సో అక్కడి నుంచి వచ్చినట్టుంది. సో ఇంట్రెస్టింగ్ వన్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. యాక్చువల్గా ఇది వచ్చి బయట చూపిద్దాం అనుకున్నా, కాకపోతే నాకెందుకో ఈ వ్యూ నచ్చింది. లైక్ ఇట్లా బయట చూపిస్తాను. ఇది ఇట్లా బయట ఇట్లా రోడ్డు కనబడుతుంది. సో ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని తిందామని ఫిక్స్ అయినా. మంచి చల్లగా గాలి వస్తుంది. లైక్ రైనీ సీజన్ కదా, రైనీ సీజన్ కాదు కానీ రైన్ వస్తుంది, కొంచెం బ్రిడ్జ్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు తిందాం. ఇప్పుడు కదండి, తర్వాత అవుతుంది అది ఇంకా. సో వేసుకో. ఆల్మోస్ట్ అయితే ఉడికింది. సో కొంచెం అల్లం వేస్తాయి ఇప్పుడు. వాళ్ళే ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. వేసేద్దాం, ఏం కది అన్నట్లాగా వద్దు, కొంచెం తక్కువ కారం వేయి, చప్పకున్నా పర్లేదు. లాస్ట్ టైము చికెన్ చేయమంటే చేసినప్పుడు అన్ని దగ్గర నుంచి నీళ్ళు వచ్చినాయి. లిటరల్గా సప్పగా తిని ఇక్కడ అలవాటు అయ్యింది. సడన్గా వచ్చి ఇండియన్ కారం వేస్తే సో టేస్ట్ బడ్స్ మొత్తం రియాక్ట్ అయిపోయినాయి ఏడుగాడికి. అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ కారం ఏమని చెప్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేస్తుంది మా అత్తమ్మ, అది ఎల్లిపాయ కారం అంట. చూపిస్తారు అది. ఇది ఎల్లిపాయ కారం. లాస్ట్ టైం వేసినప్పుడు చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఇప్పుడు కూడా వేస్తుందంట. కొంచెమే, ఏం కాదు. చాలు. సో నేను లివర్ తెచ్చినా కదా, దీన్ని డైరెక్ట్ కర్రీ లేకుండా ఫస్ట్ ఈ హాట్ వాటర్లో బాయిల్ చేసి తర్వాత దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రా లివర్ కదా, డైరెక్ట్ దాంట్లో వేసినామని అంటే ఇది ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేస్తే మొత్తం డర్ట్ అంతా గుంజేస్తుంది ఇది. సో అప్పుడు దాంట్లో వేస్తే బెటర్, కానీ డైరెక్ట్ దాంట్లో వేసినామంటే తింటున్న డర్ట్ మొత్తం దాంట్లో పోతుంది, అప్పుడు స్మెల్ రావచ్చు. సో అందుకని దీన్ని నేను ఇట్లా ఫస్ట్ ఉప్పు వేద్దాం అనుకుంటున్నా. ఉప్పు వేసి నేను ఇది ఉడకబెడతా. కొద్దిసేపు ఇట్లా దీన్ని ఉడకనిద్దాం. తర్వాత చికెన్ అప్పటి వరకు ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని వేస్తే ఒక 10 నిమిషాలు మళ్ళీ చికెన్లో వస్తే సెట్ అయిపోతుంది. అంతవరకు దీన్ని ఇట్లే ఉంచుదాం. ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం కొంచెం. నేను చెప్పిన కదా ఇప్పుడు లైక్ డర్ట్ అని లివర్స్ మీద. సో ఇట్లా మనం ముందు బాయిల్ చేసుకుంటే ఈ అంతా చెత్త పోతుంది. సో ఇదంతా కర్రీలో ఉంటే బాగుండదు కదా, అందుకని నేను ఇట్లా బాయిల్ చేసుకొని తర్వాత వేసుకుంటాను. నేను యాక్చువల్గా చూడతామా, చెత్త అంతా దాంట్లోకి పోతుంది. ముందే ఇట్లా ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఉడికింది. కొంచెం వాటర్ తీసేసి చికెన్ వేసేద్దాం మనం. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇక ఫైనల్గా లివర్ కూడా కడిగి చేసుకొని వేసేసుకుంటున్నాం. ఇది వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మసాలాస్ పట్టిపోతాయి. సో అది చేసేద్దాం. ఇట్లా వండుకొని తినే వరకునే అమ్మ ఆల్రెడీ 3 అయిపోయింది. సో ఇప్పుడు స్టోరీ ఏందనంటే, మా దోస్తు గారు టికెట్ బుక్ చేసిండు, సినిమా పోవాలి, స్పైడర్ మ్యాన్. అది 3:30కి షో. సో అది కూడా నేను ఈ ఒక్క వ్లాగ్లో కవర్ చేయలేను, బట్ ఐ విల్ ట్రై టు కవర్ లైక్ సపరేట్ వ్లాగ్ లాగా కవర్ చేయడానికి ట్రై చేస్తా. తెలీదు చేస్తానా చేయనా, బట్ ఐ విల్ ట్రై డెఫినెట్లీ. చికెన్ అయితే కుక్ అవుతుంది. ఫస్ట్ ప్రశాంతంగా తినాలి.
4 ఇడ్లీలు తిన్నా, ఆ వేడికి కాలేదు. ఎందుకంటే ఇడ్లీలు ఎక్కువ తిన్నామంటే రైస్ ఎక్కువ తింటే నాకు క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. అందుకని ఇడ్లీలు తక్కువ తిని కొంచెం అన్నం ఎక్కువ తినవచ్చు అని చెప్పి అట్లా అట్లా ఒక దగ్గర ఎక్కువ తినాల్సినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో దగ్గర తక్కువ తింటా. అట్లా నేను బ్యాలెన్స్ చేసుకుంటా. సో అట్లా ఇక అది సంగతి. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంట్లో ఒక కొత్తిమీర వేస్తే అయిపోతుంది. కనబడుతుందా? సారీ, కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, ఏం కాదు. సరే అట్లా అల్పకుట్ట అట్లనే పెట్టేద్దాం. అది అయిన తర్వాత కొంచెం అన్నం కూడా పెట్టింది అత్తమ్మ. సో తిందాం. ఫైనల్గా మనైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేద్దాం పోయి. మీకు ఇవేందో ఐడియా ఉందా? లైక్ తెలుసా ఇది మీకు? ఇది మా అమ్మ చేసిన స్పెషల్ రొట్టెలు. ఇది సద్ద రొట్టెలు, నువ్వులు వేసి చేస్తుంది మా అమ్మ. ఇట్స్ సో క్రంచీ. చూపిస్తే మీకు ఎంత క్రంచీ ఉంటాయంటే ఇవి ఇంత లైక్ కారపప్పులు అంటాం కదా, అంత బాగుంటాయి. అమ్మ చేసినప్పుడు ఆ మాత్రం ఉండకపోతే లేపండి. ఇది కూడా కొంచెం తిందాం ఇవాళ. లెట్స్ గో. ఇదే మన ప్లేటు. మా అమ్మ చేసిన రొట్టె, కొంచెం అన్నం, ఇప్పుడు నేను చేసుకున్న చికెన్ అండ్ మా అత్తమ్మ వేసింది కదా దొండకాయ అది. అండ్ ఇట్లా మంచిగా వ్యూ చూసుకుంటా గాలి వస్తుంది. తిందాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మా అమ్మ వేసి రొట్టేది అట్లీస్ట్ అలా వేది నాకున్న గదిలో వచ్చినాయి కాబట్టి తింటున్నాను. సూపర్. స్పైసీ. అసలు ఈ ఫుడ్ లేకనే ఎంతో రేపు అయినా. సో టేస్టీ. దచ్చిటండి ఇవాళకి అంతే. మేబీ నేను నెక్స్ట్ వీడియో మూవీకి వెళ్తున్నా, అది షూట్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ గైస్ స్టిల్ సపోర్ట్ మీ. అండ్ until that, see you next time. Bye bye.